నేడు అమరావతిలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన నేతలు భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన తీరుపై చర్చలు జరపనున్నారు. ప్రతిపక్ష వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపైన చర్చించనున్నారు నేతలు. ముఖ్యంగా ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. నేడు అమరావతిలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఆ పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన తీరుపై చర్చలు జరపనున్నారు. ప్రతిపక్ష వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపైన చర్చించనున్నారు నేతలు. ముఖ్యంగా ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, బాకేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అబ్జర్వర్లు కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడాది కాలంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా సరిగా అమలు చేయటం లేదంటూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక రకాల నిరసన కార్యక్రమాలను కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఏడాది పాలన వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా గత ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా నిలిపివేశారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక అంశం. మరొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల లక్ష్యంగా జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, కేసులకు సంబంధించి, అదేవిధంగా అరెస్టులకు సంబంధించి వీటిపైన కూడా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారు. వారిని చట్టవిరుద్ధంగా అరెస్టు చేస్తూ ఉన్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది. ఇక మరోవైపు ఎన్నికలకు మరో 4 ఏళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన వివిధ కమిటీల నియామకాలకు సంబంధించి కూడా ఈ రోజు భేటీలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలి, పార్టీని బలోపేతం చేయాలి, అదే పార్టీ కేడర్కు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కూడా పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. భాగ్యశ్రీ. రైట్, థాంక్యూ రమేష్.